ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోతమును యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12 నుండి 21 వచనం వరకు. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమైనందురు కదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము కొని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు అనుగ్రహించెదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూములోనికి వాటిని తోలిపెట్టును. అవి గొప్ప కార్యములు చేసిన కనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.